హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 15వ భాగం. సాధ్వి వెళ్ళిపోయిన 5 నిమిషాలకి కానీ తేరుకోలేకపోయాడు సిద్ధు తల విదిలించి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడింది? నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. అసలు నన్ను అలా ఎలా హక్ చేసుకుంది నా పర్మిషన్ లేకుండా? హౌ ఈజ్ పాసిబుల్? పైగా నా మీద ఆధారపడి ఉంది తన ప్రాణం. ఈ రిలేషన్ శాశ్వతం కాదని చెప్తుంటే అర్థం కావట్లేదు ఏంటి? మరీ ఇంత పిచ్చి తనం పనికి రాదు అని ఫ్రస్ట్రేషన్గా అనుకుంటూ, ఏది ఏమైనా సరే ఈ పిల్లకి ఈ బంధం బలవత్వపు బంధం అనేలా రియలైజ్ అయ్యేలా చెయ్యాలి. నేను తనకి సెట్ కాను అని చూపించాలి. చూస్తా ఎన్ని రోజులు నన్ను భరిస్తుందో. 1 రోజు 2 రోజులు, మహా అయితే వారం. ఆ తర్వాత తప్పకుండా నేను అవాయిడ్ చేయడం తట్టుకోలేక వెళ్ళిపోతుంది. అది చాలు కదా నాకు అని కోపంగా అనుకుంటూ సాధ్వి తట్టిన చెంప మీద చేయి పెట్టుకుని, ఏది ఏమైనా ఈ పిల్ల కళ్ళల్లో మ్యాజిక్ మాత్రం ఉంది. అదేంటో ఈ పిల్ల దగ్గరగా వచ్చి నా కళ్ళల్లోకి చూస్తే చాలు, నేను చెప్పాల్సింది కూడా మర్చిపోతున్నాను అని తనలో తాను అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి వచ్చి వర్క్ చేయడానికి ట్రై చేశాడు. కానీ కాన్సన్ట్రేషన్ కుదరలేదు. పదే పదే సాధ్వి హక్ చేసుకున్న సీనే గుర్తుకు వస్తుంటే, ఈ పిల్ల నన్ను కావాలని డిస్టర్బ్ చేస్తుంది, రేపటి నుంచి పూర్తిగా అవాయిడ్ చేయాలి అని అనుకుంటూ నిద్రపోవటానికి కూడా ప్రయత్నించాడు. కానీ నిద్ర కూడా పట్టలేదు. కళ్ళు మూస్తే చాలు సాధ్వి రూపమే కనిపిస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది. నేను రోషినితో 2 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నా. ఇంతవరకు ఎప్పుడు రోషిని గురించి ఇలా ఆలోచించింది లేదు. కానీ ఈ పిల్ల వచ్చి తన జీవితంలోకి 1 రోజు కాలేదు, అప్పుడే తనని చాలా డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుంటూ సాధ్వి కోసం అంతలా ఆలోచిస్తుంటే తన మీద తనకే పిచ్చి కోపం వస్తుంది. ఆ ఆలోచన ఎంత దూరం తీసుకువెళ్తుందో అన్న కంగారు కూడా ఎక్కువగానే ఉంది. దాని గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరం అయ్యాడు సిద్ధు. ఇక్కడ వీళ్ళిద్దరికీ తెలియని విషయం, ఎప్పుడైతే రోషిని వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే సాధ్వి సిద్ధు రూమ్లోకి వెళ్ళిందో అప్పుడే అక్కడికి క్షణాల్లో చేరిపోయారు శారదమ్మ గారు, పద్మ గారు. ఇద్దరూ కూడా సిద్ధు రూమ్ డోర్ పూర్తిగా క్లోజ్ చేయకపోవటం వలన వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చాలా క్లియర్గా అర్థమయ్యాయి. సాధ్వి ముందు ఇష్టం లేనట్టు మాట్లాడటం చూసి బాధగా అనిపించింది వాళ్ళకి. కానీ తర్వాత సిద్ధు మనసుని అర్థం చేసుకొని తనంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడగానే శారదమ్మ గారు, పద్మగారి కళ్ళల్లో ఫ్లడ్ లైట్స్ వెలిగి, పద ఇక అవసరం కూడా లేదు, సాధ్వినే చూసుకుంటుంది, మనం కేవలం రోషినిని తప్పించాలి, ఇప్పటి నుంచి మనం రోషిని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అని సంతోషంగా చెప్పి సాధ్వి బయటికి వచ్చేలోపు శారదమ్మ గారు, పద్మగారు ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇక సాధ్వి తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాక సిద్ధు తన కోసం ఆలోచిస్తుంది. తర్వాత సిద్ధు మనసుని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా సిద్ధుని భర్తగా అనుకోవటం, తనంతట తానుగా హక్ చేసుకోవటం గుర్తుకు వచ్చి, ఇప్పటికీ సిద్ధు స్పర్శ తన శరీరం మీద ఉన్నట్టు అనిపించి తనకి గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటే సిగ్గుపడుతూ అక్కడే ఉన్న బెడ్ మీద వాలి, చిన్నా, నువ్వు కోరుకున్నట్టు నా జీవితం సెట్ అయిపోయిందిరా. ఇప్పటి వరకు నా భర్తని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆయన ప్రాణం కోసం నా ప్రాణం అడ్డేస్తాను చిన్నా. నిన్ను కాపాడిన ఆయనకి మన కోసం ఇంతలా ఆలోచిస్తున్న ఆయన కోసం మనం ఈ మాత్రం చేయటంలో తప్పేం లేదు కదా చిన్నా అని ఎదురుగా లేని తన తమ్ముడిని తలుచుకుంటూ చెప్పి కళ్ళు మూసుకుంది. కానీ సిద్ధుతో ఊహల్లో విహరించింది. తర్వాత రోజు ఉదయం త్వరగా లేచి అలవాటు ఉన్న సాధ్వి త్వరగా లేచి బయటికి వచ్చి చూసింది. కానీ ఎక్కడ ఎవరు లేవకపోవటంతో తనే నడుం బిగించి ఇల్లంతా క్లీన్ చేసి, గుమ్మం కూడా క్లీన్ చేసి, గుమ్మాన్ని పూజించి ఇంటి ఎదురుగా ముగ్గు వేసిందో లేదో ఇలా జాగింగ్ డ్రెస్లో బయటికి వచ్చాడు సిద్ధు. బయటికి వచ్చిన తనకి ఎదురుగా కొత్తగా ముగ్గు వేస్తూ కనిపించిన అమ్మాయిని చూసి, ఓ ఎవరు నువ్వు, మా ఇంటి ముందు రంగోలి వేస్తున్నావేంటి అని గట్టిగా అడిగితే చీర కట్టుకున్న సాధ్వి నెమ్మదిగా తలపైకెత్తి సిద్ధు వైపు చూసింది. అప్పుడే సూర్యకిరణాలు బంగారు వర్ణంలో సాధ్వి మీద పడుతుంటే తన అందం ఇంకొంచెం రెట్టింపైనట్టు, సిద్ధు కళ్ళకి ఎదురుగా అజంతా శిల్పం ఉన్నట్టు అనిపించింది. ఆ క్షణం తన కళ్ళల్లో మెరుపు సాధ్వి కళ్ళల్లో మెరుపుగా మారి కనిపిస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోయాడు. మొదటిసారి అలా ఒక అమ్మాయిని చూడటం తను మూవీస్లో చూశాడు. కానీ డైరెక్ట్గా ఇలా తన ఇంటి ముందు తన భార్యగా చూడటం ఎందుకో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. పెదవుల మీద చిరునవ్వు చేరి అలానే చూస్తూ ఉంటే సాధ్వి కూడా సిద్ధు వైపు అలానే చూస్తూ ఉండిపోయింది.
అప్పుడే బయటికి వచ్చిన పద్మగారు వాళ్ళిద్దరిని అలా చూసి మురిసిపోతూ, చక్కనైన జంట జీవితాంతం సంతోషంగా ఉంటే చాలు అని మెటికలు విరిచి, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఇక్కడ అని ఇద్దరిని కదిలించారు. దెబ్బకి ఇద్దరు తేరుకొని, నేను ముగ్గేస్తున్నాను అత్తయ్య అని తను వేసిన రంగోలీ వైపు చూపించగానే, వావ్ చాలా బాగా వేశావు సాధ్వి, బాగా చేయి తిరిగిన దానివనుకుంటా, భలే ఉంది అని మెచ్చుకున్న పద్మగారు సిద్ధు వైపు చూసి, అప్పుడే నీ వర్కౌట్స్ అయిపోయాయా, జాగింగ్కి బయలుదేరావు అని అడిగారు. సిద్ధు కొంచెం కంగారుగా హా మమ్మీ అయిపోయాయి అని అనవసరంగా సాధ్విని చూస్తూ ఉన్నాడని తనని తానే తిట్టుకుంటూ సాధ్వి వైపు మళ్ళీ చూడకుండా బయటికి వెళ్ళిపోతే, సాధ్వి వెళ్ళిపోతున్న సిద్ధు వైపే చూస్తూ ఉంటే, వాడికి నచ్చిన టిఫిన్ ప్రిపేర్ చేయి సాధ్వి, అంతకంటే ముందు పూజ గదిలో దీపం పెట్టు అని అనగానే, తప్పకుండా అత్తయ్య అంటే, అత్తయ్య కాదు అత్తమ్మ అని పిలువు, ఇప్పటి నుంచి నాలో నువ్వు అత్తనే కాదు అమ్మని కూడా చూసుకోవచ్చు అని తన తలనిమిరి వెళ్ళు అనగానే సాధ్వి కొంచెం ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ అత్తమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చిన సాధ్వి ఆల్రెడీ ఫ్రెష్ అయి ఉండటం వలన ఎవరూ చెప్పకుండా దీపం పెట్టడం ఎందుకని ఆగింది. కాస్త పద్మగారు చెప్పటమే పూజ గదిలోకి వెళ్ళి గదంతా క్లీన్ చేసి గార్డెన్లోకి వెళ్ళి పూలు కోసుకువచ్చి పూజ గదిని అందంగా అలంకరించి దీపం పెట్టింది. తనకి శ్లోకాలు లాంటివి ఏవీ రావు కాబట్టి మౌనంగా దీపం వెలిగించి హారతి ఇచ్చి తన అత్తగారికి ఇచ్చాక అప్పుడే హాల్లోకి వచ్చిన శారదమ్మ గారికి కూడా ఇచ్చి తను అద్దుకుని ప్రసాదం పంచి కిచెన్లోకి వెళ్ళిపోతే, ఏంటో కోడలి పిల్ల మొహం వెలిగిపోతుంది అని అడిగితే, ఎందుకు వెలగదు, ఉదయమే మొగుడి మొహం చూసింది అందుకే అంత అందంగా వెలిగిపోతుంది. విన్నారు కదా రాత్రి అత్తయ్య వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అని అంటే, అవును ఆ మాత్రం వెలగకపోతే ఎలా, ఇంతకి మన ముత్యం ఎక్కడో అని అడిగితే, ఇంకెక్కడ జాగింగ్కి పోయాడు, చూద్దాం వచ్చాక వాడి రియాక్షన్, నాకు తెలిసి సాధ్విని పూర్తిగా అవాయిడ్ చేస్తాడు అని అంటే, మనం ఉన్నాంగా అలా చేయకుండా ఉండటానికి, అంతకంటే ముందు రోషిని ఉంది అలా జరగకుండా చూసుకోవటానికి అని కార్నర్ స్మైల్తో అనగానే, మీరు మాత్రం సూపర్ అత్తయ్య, రోషిణిని ఎంత చక్కగా పక్కకి తప్పించారు, కానీ ఇంకా రోషిణి మన సిద్ధు మీద ఆశలు వదులుకోలేదు అని అంటే, అవి కూడా పోతాయిలే త్వరలో, ముందు రోషిణిని పక్కకి తప్పించాలంటే తనకి ఏదో ఒక ఆశ చూపించాలి, అన్నిటికంటే ముందు సిద్ధుకి సాధ్వికి ఏకాంతం ఇవ్వాలి, అలా ఇవ్వాలి అంటే మనం తీర్థయాత్రలకు వెళ్ళాలి, లేదంటే వాళ్ళు వెళ్ళాకైనా వెళ్ళాలి, రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు దగ్గర అవుతారు, లేదంటే సంవత్సరంలో పిల్లలు పుట్టడం చాలా కష్టం. సాధ్వి ఇప్పుడు మనస్ఫూర్తిగా సిద్ధుని ఒప్పుకున్న మన సిద్ధు బండోడు అంత త్వరగా ఒప్పుకోడు, వాడిని కరిగించాలంటే టైం పడుతుంది. సాధ్వి మాయ వాడి మీద ఉందని నిన్నే అర్థమయ్యింది. ఆడపిల్లని అంత ఇష్టంగా వాడు చూసింది నేనెప్పుడూ చూడలేదు, ఆఖరికి రోషిణిని కూడా. కానీ సాధ్విని చూస్తున్నాడంటే నాకెందుకో ఈ పెళ్లి వల్ల వాడి మనసులో సాధ్వి స్థానం సంపాదించుకుంది అనిపిస్తుంది. చూద్దాం ఇంకా టైం ఉంది కదా అని చెప్పి సోఫాలో కూర్చొని, ఓయ్ నా కోడలి పిల్ల, ఎంతసేపు మాకు కాఫీలు గట్రా ఇచ్చేదేమైనా ఉందా, కోడలిగా బాధ్యతలు తీసుకున్నంత మాత్రాన సరిపోదు, అన్నిటినీ చక్కదిద్దాలి అని గట్టిగా అంటే, అప్పుడే కాఫీ తీసుకువస్తున్న సాధ్వి, వస్తున్నాను అమ్మమ్మ గారు అంటూ ఇద్దరికి కాఫీ ఇచ్చి హడావిడిగా లోపలికి వెళ్లేలోపు సాధ్వి రెక్క పట్టుకొని ఆపిన శారదమ్మ గారు, నువ్వు కూడా కాఫీ తీసుకొనిరా, ఇప్పుడే అంతలా తిరగనవసరం లేదు అని చెప్పటంతో సాధ్వి కొంచెం భయంగా సరే అని తల ఊపి కిచెన్లోకి వెళ్ళి తనకి కూడా కాఫీ తీసుకువచ్చుకొని వాళ్ళ ఎదురుగా నిలబడితే, నీకిక్కడ ఇంటర్వ్యూ జరగటం లేదు నా కోడలి పిల్ల, ఇలా కూర్చోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, రారా కూర్చో అంటూ సాధ్విని ఆమె పక్కన కూర్చోబెట్టుకుని కాఫీ తాగమని చెప్పారు. సాధ్వి కాఫీ తాగేంత వరకు సైలెంట్గా ఉన్న శారదమ్మ గారు సాధ్వి కాఫీ కంప్లీట్ చేయటమే, ఇప్పుడు చెప్పు సాధ్వి, ఏం చెయ్యాలనుకుంటున్నావు, మా మనవడి విషయంలో వాడిని ఎలా మారుస్తావు, రాత్రి ఇద్దరు సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు అని కళ్ళు ఎగరేస్తూ అడగగానే సాధ్వి కంగారు పడిపోతూ, నేను ఏం మాట్లాడలేదండి ఆయనతో అని అంటే, చాలే సాధ్వి, నువ్వు మా వాడి రూమ్ నుంచి బయటికి రావటం నా కోడలి చూసిందంట, చెప్పు
చెప్పు, మా వాడు ఏమైనా ముచ్చటగా ముద్దులేమైనా ఇచ్చాడా అని అల్లరిగా అడుగుతుంటే సాధ్వి మొహం ఎర్రబడి, లేదు అమ్మమ్మ గారు, అలాంటిదేమీ లేదండి, నార్మల్గా గుడ్ నైట్ చెప్పి వచ్చేసానండి అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే, చక్కనైన చుక్కవి, అబద్ధాలు కూడా బాగానే చెప్తున్నావు, పర్వాలేదు, ఇలాంటి అబద్ధాలు సంసారంలో పరాయి వాళ్ళకి చెప్పకుండా ఉండటానికి మంచిదే, కానీ మాకు చెప్పాలి, ఎందుకంటే మీ రొమాన్స్ గురించి మాకు తెలియాలి కదా అని శారదమ్మ గారు కన్ను కొట్టి అనగానే సాధ్వి సిగ్గుపడితే అక్కడ ఉండలేక, మీరు ఊహించుకున్నట్టు ఏమీ లేదు అమ్మమ్మ గారు అని పరుగున కిచెన్లోకి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.